నా వైపు చూడండి. ఒక ఆమె ఏమన్నది తెలుసా? మీరు శుక్రవారం వాక్యం చెప్తూ భర్తలకు లోబడి ఉండండి అని మీరు మాట్లాడితే నా ఒళ్ళు మండిపోతుందండి అన్న. ఆమె కాదు, చాలామందికి ఒళ్ళు మండిపోద్ది తెలుసండి. ఎందుకు అంటే వీళ్ళు లోబడతారు, కానీ దేవుడు మళ్ళీ లోబడమంటే ఎలా ఉంటుంది? ఒళ్ళు మండిపోద్ది. అలా ఒళ్ళు మండిపోయే వాళ్ళందరికీ ఒళ్ళు చల్లబడ్డానికి ఒక మాట చెప్తాను, వినండి. అది ఏంటి అంటే, మన భర్తలు మంచోళ్ళనో, మళ్ళీ బాగా చూసుకుంటున్నారనో, అలే తప్పు చేయలేనో, అతి పరిశుద్ధులనో దేవుడు వారికి లోబడమలేదండి. వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైనా, వాళ్ళు నిన్ను బాగా చూసుకున్నా చూసుకోకపోయినా, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వారికి లోబడమంటున్నాడు. ఎందుకో తెలుసా? మనం లోబడుట అనే మాట భర్తలకు లోబడ్డాన్ని బట్టి ఏదో వాళ్ళకి చులకనైపోయినట్లు కాదు, కానీ ఆ ఆజ్ఞ ఇచ్చిన తండ్రి మాటకి మనం లోబడుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్త్రీలైన వాళ్ళం అందరము కూడా ఒక్క మాట మనం మనసులో ముద్రించుకోవాలి. తాగుబోతా, కొడతాడా, తిడతాడా, పట్టించుకోడా, ఏమి చేయడా, అతని వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు, అయినా నువ్వు లోబడుతున్నావు. దాని అర్థం ఏంటి? ఇది ప్రభువుకు నీవు లోబడుతున్నావు అని అర్థం. నా తండ్రి చెప్పిన మాటకి నేను విధేయత చూపిస్తున్నాను. అక్కడ భర్త కాదండి.